బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సమ్మర్ డైరీస్ హైదరాబాద్ ఫైనల్ పార్ట్ ఇది. 4 days ఏం చేసామనేది ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. ఎందుకంటే 4 daysది అంత మేమేం బయటకు వెళ్ళలేదు, రోజుకి ఒక ప్లేస్కి వెళ్ళామేమో. సో ఒకే వ్లాగ్లో పెడుతున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ క్యూట్ లిటిల్ ఫెలో పేరే అద్వైత్. ఆద్య మీ అందరికీ తెలుసు కదా, నా వ్లాగ్స్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ అనమాట. ఎంత క్యూట్ ఉంటాడు అంటే అసలు చెప్పలేను. కానీ అంతే, మేమిద్దరం ఎక్కువ ఫైట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆడికి నాకు పడదు. అలాంటిది ఫస్ట్ టైం నా దగ్గరకొచ్చి ఆడుకున్నాడనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నన్ను అత్త అని పిలవడం స్టార్ట్ చేశాడు రీసెంట్‌గానే. ఇక్కడితో మా పాత శత్రుత్వాలన్నీ వదిలేసి ఫ్రెండ్స్ అయిపోయామనమాట. ఇప్పటి నుంచి నా వ్లాగ్‌లో అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా వాడు కూడా ఎంటర్‌టైన్ చేస్తాడు మిమ్మల్ని. అండ్ ఫైనల్లీ మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చింది. ఈరోజు యాక్చువల్‌గా మేము మకాన్ పబ్‌కొచ్చాం. ఇది మాదాపూర్‌లో ఉంటుంది. మనకి వ్యూ ఎలా ఉంటుందంటే కేబుల్ బ్రిడ్జ్ అండ్ లేక్ వ్యూతో ఉంటుంది. ఈ అకాన్ అనే ప్లేస్‌కి మేము కిడ్స్‌తో వెళ్ళాం. ఎందుకంటే మా కజిన్స్ అందరికి కిడ్స్ ఉన్నారు. సో ఆల్కహాల్ దగ్గర, బ్యాండ్ దగ్గర కిడ్స్ నాట్ అలౌడ్. అందుకని చెప్పి మేము సెకండ్ ఫ్లోర్‌లో టేబుల్ రిజర్వ్ చేసుకున్నాం. మేము ట్రై చేసిన ఫుడ్ అన్నీ కూడా మెన్షన్ చేశాను నేమ్స్. ట్రై చేయండి. 4, 5 డిషెస్ నేను ఇంకా క్యాప్చర్ చేయలేదు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఈరోజు సాటర్డే. సో లైవ్ బ్యాండ్ ఉంది. అండ్ మాకు యాక్సెస్ లేదనమాట. చెప్పాను కదా కిడ్స్ ఉన్నారు అని చెప్పి. సో మాకు వెళ్ళడానికి అవ్వలేదు. మీతో షేర్ చేసుకుందామని క్యాప్చర్ చేశాను. అలా కొంచెం సేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అండ్ తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇలా ఈరోజు ఎండ్ అయింది. అక్కాన్లో డిన్నర్ చేసి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఇంక ఈరోజు ఇక్కడితో ముగిద్దాం అనుకున్నాను. ఎందుకంటే మాకు రెస్ట్ సరిపోలేదు ఎవ్వరికి రిసార్ట్ నుంచి వచ్చిన తర్వాత. సో నాకు అసలు నిన్నే బాధ వచ్చేసింది. ఎందుకంటే నాకైతే రెస్ట్ అస్సలు సరిపోలేదు గైస్. ఎందుకంటే మార్నింగే వచ్చాం కదా రిసార్ట్ నుంచి. అక్కడ ఫుల్ ఆడుకుని, మీరు వ్లాగ్ చూసే ఉంటారు ఆల్రెడీ. భీమవరం ఎప్పుడు వెళ్తామా హైదరాబాద్ నుంచి అనిపించింది. ఎందుకంటే చాలా అంటే చాలా ఫుల్ బాడీ అంతా పెయిన్స్, ఒక మాదిరిగా లేదు. నేను ఆల్రెడీ నిన్నే ఫిక్స్ అయిపోయాను అనమాట. భీమవరం వెళ్ళగానే ఒక 4 days రెస్ట్ తీసుకోవాలి, ఏ ప్లాన్స్ పెట్టుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మే 24. గుడ్ మార్నింగ్ అనడం కన్నా గుడ్ ఈవినింగ్ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఈవినింగ్ మేము బయటకు వచ్చాం. అది కూడా జూబ్లీ హిల్స్ స్కై సాల్ట్కి వచ్చాం. స్కై సాల్ట్ ఈ ప్లేస్ నాకు ఎంత నచ్చిందంటే చాలా అంటే చాలా నచ్చింది. ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ అసలు బాగాలేదు. మీకు నెక్స్ట్ క్లిప్లో చెప్తాను ఎందుకు ఏంటి అనేది. స్కై సాల్ట్‌లో నాకు నచ్చింది ఏంటంటే సన్సెట్ అనమాట. సన్సెట్ టైంలో ఈ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకైతే నచ్చింది. ఇది ఓపెన్ ప్లేస్ గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటు చూసినా ఫ్రెష్ ఎయిర్. నాకైతే చాలా నచ్చింది. ఇంతలో మా నియా వచ్చి ఒక టిష్యూ పేపర్ తీసుకుని బోట్ చేయమంది. సో బోట్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను అనమాట దానికి. ఇది పేపర్ బోట్ అన్నాం కన్నా టిష్యూ బోట్ అన్నాం గైస్. అలా చాలా కష్టపడి బోట్ చేశాను గైస్. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంది టిష్యూతో బోట్ చేయడం. అలా తిప్పడం రాకపోతే ఇంక రాదు అది. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఎందుకంటే నా లైఫ్లో వరస్ట్ పాస్తా అనేది ఇక్కడే ట్రై చేశాను గైస్. తర్వాత వరస్ట్ పిజ్జా కూడా ఇక్కడే ట్రై చేశాను. చికెన్ చెప్పాము, చికెన్ టిక్కా సోసోగా ఉంది, పర్లేదు బాగానే ఉంది, కొంచెం తినగలిగేలాగే ఉంది. తర్వాత ఇంకా బర్గర్, ఫ్రైస్ అది కూడా కొంచెం తినగలిగేలాగానే ఉన్నాయి. పాస్తా అయితే అసలు వరస్ట్కే వరస్ట్ అనమాట. ఇంకా ఉంటాయి అనుకుంటా, ఎందుకంటే మేము కొంచెమే ట్రై చేసాం కాబట్టి అంత తెలియదు అన్నీ. పాస్తా అనేసరికి మా కజిన్కి ఎలా ఉంటుందంటే అది తినకపోతే ఆడికి మీల్ కంప్లీట్ అవ్వదు అనమాట. వాడి గురించి ఇంకా తినాల్సి వచ్చింది. నేను చెప్పాను కదా ఈ ఆర్డర్ చెప్తున్నావు ఆ పాస్తా అయ్యి 6:30 అయ్యేసరికి ప్లేస్ ఇలా ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది గైస్. గ్రీన్ పాస్తాకి అంత బిల్డప్ ఇచ్చామా కదా? ఇటు తిరిగి నా దగ్గరికి వస్తారో నాకు తెలుసు. నాకు తెలుసు. అన్నీ నా దగ్గరికి వచ్చింది. ఎక్కడైనా బ్రోక్లీనే వేస్తాడు. ఈ ప్లేస్లో నాకు ఏదైనా నచ్చింది అంటే థమ్స్అప్ అనమాట. చాలా బాగుంది. కరెక్ట్ కూలింగ్ ఉంది, అంత కరెక్ట్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ని చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఫుడ్ ఉంటుంది గైస్, మీరు ట్రై చేయండి. ఎందుకంటే మేము అంతలా ట్రై చేయలేదు గైస్. నెక్స్ట్ మన ప్రయాణం ప్రోస్ట్కి. ఎందుకంటే మనం ఫుడ్ సరిగ్గా తినలేదు అండ్ ఫుడ్ అసలు బాగాలేదు కాబట్టి స్కై సాల్ట్లో
ప్రాస్ట్‌కి వెళ్ళి డిన్నర్ చేద్దాం అనుకున్నాం. సో, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ బానే ఉంది. ఆల్రెడీ నేను 2, 3 టైమ్స్ వెళ్ళాను. నాకెందుకో ఓకే. ఫుడ్ బానే ఉందనిపించింది. సో, అదే రోడ్‌లో కాబట్టి మేము ప్రాస్ట్‌కి వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ అంతా బానే ఉంటుంది గైస్. కానీ ఏంటంటే చూడ్డానికి అన్నీ ఒకేలా అనిపిస్తాయి. ఏ స్టార్టర్ చెప్పినా సరే కొంచెం గ్రేవీగా మనం స్టార్టర్ తినాలి స్పైసీగా అనుకుంటే అన్నీ ఒకేలా అనిపిస్తాయన్నమాట. నాకైతే అలా అనిపిచ్చాయి. నేను ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశాను. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ట్రై చేసిన ఫుడ్ అంతా కూడా నేను మెన్షన్ చేస్తున్నాను విత్ నేమ్స్ అన్నమాట. సో దట్ మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి నేమ్స్ మెన్షన్ చేశాను. చూడండి, చెక్ చేయండి. మాకైతే మేము ఆర్డర్ చేసుకున్నయి చాలా నచ్చినియి. స్కై సాల్ట్ కన్నా కూడా ఇక్కడ చాలా బెటర్ అన్నమాట ఫుడ్. కంపేర్ చేయలేను నేనసల. సో, అలా అని చెప్పి స్కై సాల్ట్ నాకు నచ్చలేదు అని కాదు. ఓన్లీ ఫుడ్ ఒక్క విషయంలో నాకు కంప్లెయింట్ ఉంది. యాంబియన్స్ ఏంటి, అక్కడ లొకేషన్ ఏంటి అంతా అసలు చాలా నచ్చింది. సన్‌సెట్ టైమ్‌లో అయితే ఆ ప్లేస్ అనేది చాలా అంటే చాలా నచ్చింది. ఆ ప్లేస్ మొత్తం చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకు. అక్కడ నుంచి మెర్తి కెఫేకి వచ్చామన్నమాట. ఇక్కడ డిజర్ట్స్ ట్రై చేద్దామని. 25థ్ మే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చాం. ఏంటి అదిగో చెప్పాను కదా! మే 25థ్ అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చామని. కొంచెం సేపు ఆడుకున్నాము ఆద్యతో. ఆద్యతో ఆడుకుని డిన్నర్ చేసి మనం చాక్లెట్‌కొచ్చాం. మనం చాక్లెట్ ఏంటి అంటే కంప్లీట్‌గా ఇక్కడ చాక్లెట్ ఎలా చేస్తారు, ఎలా వాళ్ళు మొత్తం అంతా ప్రిపేర్ చేస్తారు, డిజర్ట్స్ అన్నీ ఉంటాయి. మేమైతే ఇక్కడికొచ్చాం. ఈరోజు చాలా టైం ఉంది. ఎందుకంటే మేము 7కే డిన్నర్ చేసేసాం అత్తయ్య వాళ్ళ ఇంట్లో. తర్వాత చాక్లెట్స్, డిజర్ట్స్ అన్నీ ట్రై చేయడానికి మనం చాక్లెట్స్‌కొచ్చాం. ఈరోజు యాక్చువల్‌గా ప్రణయ్ ఏదో మూవీ అన్నాడు. సో, మలయాళం మూవీ ఆర్ తమిళ్ మూవీ ఎగ్జాక్ట్‌గా నాకు ఐడియా లేదు. సో, వెళ్దాం అన్నాడు. సో, అందుకని చెప్పి జస్ట్ చాక్లెట్ తిని చాలా టైం ఉంది కాబట్టి 9:30 షోకెళ్దాం అనుకున్నాం. ప్లేస్ బావుంది. అంతా బావుంది గానీ చాక్లెట్ స్మెల్ గైస్. చాక్లెట్ లవర్స్ అందరూ నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే నాకసలు చాక్లెట్టే ఇష్టం ఉండదు. ఆ స్మెల్ అస్సలు ఇష్టం ఉండదు. నాకసలు అక్కడ ఉన్నంత సేపు ఎప్పుడెప్పుడు బయటకొస్తామా దాని లోపల నుంచి అనే ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నాకు చాక్లెట్ అస్సలంటే అస్సలు ఇష్టం ఉండదు. చాక్లెట్ మిక్స్ అయింది ఏది కూడా నేను ముట్టుకోను. ఈవెన్ బర్త్‌డే కేక్ అయినా సరే నేనసల నోట్లో పెట్టననమాట. అస్సల ఎంత చిరాకంటే నాకు చాక్లెట్ స్మెల్ చాలా చిరాకు. కానీ కిడ్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే చాలా ఎంజాయ్ చేస్తారిక్కడ. చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్, డిజర్ట్స్ ఉన్నాయి. చాక్లెట్ మిక్స్ అయినవే. ఆ ట్రే బాగుంది చేపల ట్రే. మేము ట్రై చేసిన డిజర్ట్స్ ఇవే. మేము అనడం కన్నా వీళ్ళు ట్రై చేసిన డిజర్ట్స్ ఇవే. ఎప్పుడెప్పుడు తింటారో, ఎప్పుడెప్పుడు బయటకొద్దామా అని చూస్తున్నాను నేను. తర్వాత మేము మూవీకి వెళ్ళామనమాట. ఇప్పటికి కూడా మూవీ ఏంటో నాకు ఐడియా లేదు గైస్. మీకేమన్నా మూవీ పేరు గానీ ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు అసలు మూవీస్ మీద జీరో నాలెడ్జ్ అనమాట. బేసిక్ అంటే నాకు తెలిసిన కొంతమంది అందులో యాక్టర్స్ ఉన్నారు. అలాగా సబ్‌టైటిల్స్‌తో మేనేజ్ చేసేసాం అనమాట. మూవీ మాత్రం నాకు చాలా నచ్చింది. బాబచ్చా ఓయ్ నార్మల్గా నడవచ్చు ఏంటది చా మూవీ కంప్లీట్ చేసుకొని మేము వెళ్ళేసరికి 1:30 అయింది. అరౌండ్ మేము బయటకొచ్చేసరికి 1:30 అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2:00 అలా అయిపోయిందనమాట. మే 25థ్ డైరీ అనమాట. సో, మే 26థ్ ఏం చేశామనేది కూడా చూడండి. ఎందుకంటే 27థ్ మార్నింగ్ మేము హైదరాబాద్ నుంచి భీమవరం వచ్చేస్తున్నాం. ఈ వ్లాగ్‌తో లాస్ట్ అనమాట. ఇంక పార్ట్స్ రావు. 26థ్ లాస్ట్ ఫైనల్ డే. మేమక్కడ స్టే చేసి మొత్తం ఏం తినాలనుకున్నా, ఏం అటు ఇటు తిరగాలనుకున్నా లాస్ట్ డే అనమాట. 27థ్ మార్నింగ్ హైదరాబాద్ నుంచి భీమవరం స్టార్ట్ అవుతున్నాం. 26 ఆఫ్టర్‌నూన్ మేము పిఎస్ చీజ్ కేఫ్ అని చెప్పి దీనికొచ్చాము. ఇది కూడా జూబ్లీ హిల్స్‌లోనే ఉంది. ఇక్కడ మెగ్గన్ చీజ్ చికెన్ అనేది ట్రై చేసాం. ఇది నాకు చాలా నచ్చింది. తర్వాత చికెన్ ఫింగర్స్ అని ఇది కూడా ట్రై చేసాం. ఇక్కడ ఫుడ్ బావుంది. ఏముందో చెప్పు టిష్యూ అంత నుంచి ఏం పెడతావు నువ్వు? పట్టు చేయబట్టు అది ఏంటి అడిపోయింది బిస్కెట్సా ఏముంది అడగలేదు నువ్వు చేతిలో ఏముంది అక్కడ అసలు లేకదా తక్కువ
అసలు పొల్యూషన్‌కి ఆ స్విమ్మింగ్ పూల్‌లో, రిసార్ట్‌లో దిగినందుకు అసల ఫుల్లు నాకు యాక్నే అనేది ఫుల్లు ట్రిగ్గర్ అయింది. నాకు ఆ రోజు మార్నింగ్ రియలైజ్ అయ్యాననమాట. అసల ఫేస్ మొత్తం పాడైపోయింది. ఫుల్లు స్లీప్ లేదు. ప్లస్ చాలా డల్ ఉన్నాను. నాకు ఫోటోస్ కూడా తీసుకోవాలనిపించలేదు ఆ రోజు. అక్కడ నుంచి మేము డిన్నర్ చేద్దామని చెప్పి అకీనాకి వెళ్ళాం. అకీనా మీకెక్కడ ఉంటుందంటే క్రాఫ్ట్ విలేజ్ హైటెక్ సిటీలో ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఏంటంటే ఒక ఏషియన్ కాంటెంపరరీ ఎక్స్‌పీరియన్స్ అనమాట. వెల్కమ్ టు అకీనా. అకీనా అంబియన్స్ అంతా నాకు చాలా నచ్చింది. ఫోటోస్‌కి, ఎక్స్‌ప్లోర్ చేయడానికి అంతా చాలా బావుంది. ఫుడ్ విషయం నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీరు మొత్తం ఒక లుక్ వేయండి గైస్. ఎందుకంటే ఈ ప్లేస్ ఎలా ఉంది, అసల ఈ లొకేషన్ అంతా ఎలా ఉంటుంది, అంబియన్స్ ఎలా ఉంది అని చెప్పి చూడండి. రోస్ట్ చికెన్ టాకోస్ అండ్ స్పైసీ చికెన్ డిమ్సమ్. ఇది ఎలా ఉందంటే, నా జీవితంలో అసలు ఆ స్కై సాల్ట్ ఇంకా చాలా బెస్ట్ గైస్. అంత వరస్ట్‌గా ఉందనమాట. ఇంక జీవితంలో ఆ రెస్టారెంట్ వైపు కనీసం అటువైపు వెళ్తున్నా సరే కార్‌లోంచి కూడా బయటికి చూడను. అంత వరస్ట్‌గా ఉందనమాట ఫుడ్డు. అక్కడ ఒక 3 స్టార్టర్స్ చెప్పాం. 3 స్టార్టర్స్‌లోని ఒకటి కొంచెం సోగా అనిపిచ్చి ఒకటి ట్రై చేశా. నెక్స్ట్‌ది అలానే వదిలేసి వచ్చేసాం అనమాట బిల్ పే చేసి. ఇక వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఆ తర్వాత జామున్‌కొచ్చాం మేము. జామున్. ఈ రెస్టారెంట్ అయితే చూడ్డానికి చాలా బావుంది గైస్. ఎందుకంటే మన భీమవరం సైడ్ అదంతా పెంకుటిల్లులు అన్నీ ఉంటాయి గదా! సేమ్ అదే థీమ్ అనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చిందేంటంటే లోపలున్న డెకోర్‌కి పెట్టిన పీసెస్ కూడా మన ఇంట్లో పాత కాలంలో ఎలా ఉంటాయో అలానే ఉంది. ఈ ప్లేస్‌కి అరౌండ్ మేము 9:30 ఆ టైంకెళ్ళాం. వెదర్ మాత్రం పీక్స్ అనమాట. ఎందుకంటే కొంచెం రెయిన్ పడేలా ఉందనమాట. ఎందుకంటే 1 వీక్ నుంచి ఫుల్లు ఎండలు హైదరాబాద్‌లో. అలాంటిది ఒకటేసారి మాకు చాలా కూల్ అనిపిచ్చింది. ఈ రెస్టారెంట్‌లో నాకు బాగా నచ్చిందేంటంటే మామిడి చెట్లు. ఎందుకంటే వాళ్ళు కట్ చేయలేదనమాట. అలానే బిల్డ్ చేశారు మధ్యలో నుంచి దాన్నేం రిమూవ్ చేయకుండా. సో, అది నాకు బాగా నచ్చింది. మేము ట్రై చేసిన ఫుడ్ అయితే పల్మూరు చికెన్ కబాబ్ అండ్ పండు మిర్చి కోడి కబాబ్ అనమాట. ఇది చాలా బావుంది. అవును, పింక్ కలర్ లో ఉంది పైన చూడు. అక్కడ కూడా ఉంది. పింక్ అవును, ఇట్స్ విలేజ్ థీమ్. విలేజ్ థీమ్ అంటేనే పల్లెటూరు. ఉంది ఇక్కడ. నెక్స్ట్ మేము పూరీస్ అండ్ బటర్ మసాలా కర్రీ చెప్పాం చికెను. సో, పూరీస్ ఏంటి పింక్ కలర్‌లో ఉన్నాయనుకోవచ్చు. ఇట్స్ జామున్ గైస్. జామున్ అంటే నేరేడు పండు. సో, అందుకనే పింక్ కలర్‌లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈ థీమ్ అంతా పింక్ కలర్‌లోనే ఉంటుంది. రెస్టారెంట్ మొత్తం ఫుడ్ కూడా మాక్సిమం అని చెప్పేవి సలాడ్స్ అన్నీ పింకిష్‌గానే ఉంటాయి. బస్ బగారా రైస్ విత్ కర్రీ. ఇట్స్ నాట్ ఆంధ్ర, ఇట్స్ బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై. వైట్ రైస్ విత్ చికెన్ ఫ్రై. యా, ఇంకేం వద్దు కదా, ఇంకేమన్నా ట్రై చేస్తారా? పద.
మేము ఫుడ్ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసరికి అసలు ఫుల్ రెయిన్ అనమాట. మాకెంత హ్యాపీ అనిపిచ్చిందో. బికాజ్ ఎందుకంటే మేము ఇందాక తింటున్నప్పుడే రూఫ్ మొత్తం క్లోజ్ చేశాడు పైన. సో, మేమప్పుడే అనుకున్నాం వర్షం వచ్చేలా ఉంది అనుకున్నామనమాట. సో, ఇంత వర్షం పడుతుందనుకోలేదు. ఇక్కడ నుంచి మేము నేచురల్స్‌కెళ్ళాం. ఐస్ క్రీమ్స్ తిందామని చెప్పి వెళ్ళామనమాట. ఇంత రెయిన్‌లో ఐస్ క్రీమ్స్ అవసరమా అంటే వీళ్ళకి అవసరమే గైస్. ఎందుకంటే నేను గూడా అంత ఐస్ క్రీమ్స్ తినను. బేసిక్‌గా నేను ఐస్ క్రీమ్సే తినను. నాకిష్టం ఉండదు అంత ఐస్ క్రీమ్స్ తినాలి, డిజర్ట్స్ తినాలి అలా ఏమి ఉండదు నాకు. నాకిష్టం ఉండదు బేసిక్‌గా అంత చాక్లేట్ మిక్స్ అయినవి గానీ, ఐస్ క్రీమ్స్ కానీ నాకిష్టం ఉండదు. అసలెంత వర్షం పడిందంటే గైస్ అసలు నాకెంత హ్యాపీనెస్ వచ్చేసిందో. బికాజ్ ఎందుకంటే అసల 1 వీక్ నుంచి అసలెలా ఉందంటే ఫుల్లు సన్ అసల మామూలుగా లేదు ఎండ. అలాంటిది మేము ఎళ్ళిపోయే రోజు పడింది ఎంత రెయిన్ అంటే లిటరల్లీ ఫుల్ హ్యాపీ అనమాట. ఇది గైస్ ఈ వ్లాగ్. రేపు మార్నింగ్ మేము ఎలాగో భీమవరం వచ్చేస్తున్నాం కాబట్టి ఇక్కడితో ఈ పార్ట్స్ అనేది ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్. బాయ్.